ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతా మీ దయచేత మమ్మల్ని కాపాడి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా తండ్రి యోహాను యొక్క బాప్తిస్మనకును యేసు యొక్క బాప్తిస్మనకు మధ్య గల తేడాను మేము చూస్తూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా మీరు మాకు కావాల్సినటువంటి జ్ఞానమును, వివేకమును దయచేయండి మా తండ్రి. ఈనాడు అట్టి బాప్తిసాల గురించి లోకంలో లేనటువంటి జ్ఞానము మా తండ్రి, ముఖ్యంగా అందరూ కూడా అన్నీ ఒకటే అనుకున్నటువంటి సందర్భంలో మేము ప్రతిదానికి వ్యత్యాసాన్ని కనిపెట్టి ఏది మీ యొక్క వాక్యంలో మాకు వివరించబడి ఉన్నదో, మరి ఏది సత్యమో దాన్ని నమ్ముటకు సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఇట్టి కార్యాలు మాకు బోధిస్తున్నటువంటి మీ దాసులు, మా యొక్క సహోదరులు డెన్నిస్ జాన్సన్ గారిని మీరు ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానము దయచేయండి. వింటున్నటువంటి మీ బిడ్డలమైనటువంటి మా అందరిని కూడా మీరు ఆశ్రయించి మా అందరికీ ఎక్కువగా ఆసక్తిని పుట్టించి ఇట్టి కార్యాలను మేము నేర్చుకోవడం సాయం చేయగలరు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. Okay, we're dealing with John the Baptist baptism compared to Jesus baptism. చూడండి, యోహాను యొక్క బాప్తిస్మనకును యేసు యొక్క బాప్తిస్మనకు మధ్యలో పోలికలను మనం చూస్తున్నాం. And we're seeing the repentance required before baptism for John. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మానికి ముందుగా మారుమనసు అనేది కోరబడి ఉన్నది. They had to bear fruit worthy of repentance. వారు మారుమనసుకు తగినటువంటి ఫలాలను ఫలించవలసినటువంటి వారై ఉన్నారు. They had to show that they were turning to obey the commands of God. చూడండి, వారు దేవుని యొక్క ఆజ్ఞలకు తిరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చూసి ఉన్నాము. And they were to turn away from sin. ఆ తర్వాత పాపం నుంచి తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చూపించాము నిన్న. Then we see New Testament repentance. ఇప్పుడు క్రొత్త నిబంధన బాప్తిసం అంటే యేసుక్రీస్తు ఉన్న బాప్తిసాన్ని గురించి మనం చూసినప్పుడు, and we can call this Jesus repentance. దాన్ని ఏమంటున్నామంటే యేసు యొక్క మారు మనసు అనేటువంటి బాప్తిసం అని చెప్పి మనం చెప్తున్నాం. We saw that in Hebrews 6:1. అది హెబ్రీ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. Not laying a foundation of repentance from dead works. చూడండి, నిర్జీవ క్రియలను అనేటువంటి పునాదిని మరలా వేయక అని చెప్పి మనం చూసి ఉన్నాం. హెబ్రీ 6వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఓకే. So here are the foundation principles for the new covenant. చూడండి, ఇక్కడ కొత్త నిబంధనకు ఇక్కడ పునాదిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. And it starts out with repentance from dead works. ఇది మృతుల అంటే నిర్జీవ క్రియల నుంచి మారుమనసు పొందుట అనేటువంటి అంశాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. Did John the Baptist require that? బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మంలో ఈ యొక్క నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారుమనసు పొందాలని చెప్పబడిందా? And of course he did not. లేదు, అక్కడ చెప్పబడలేదు. So when they were disciples of John, వారు యోహాను యొక్క శిష్యులుగా ఉన్నప్పుడు John actually made them disciples of the Christ to come. చూడండి, యోహాను వాస్తవంగా మరి రాబోతున్న క్రీస్తుకు శిష్యులుగా చేశాడు వారిని. So they agreed to become like the Christ. చూడండి, వారు క్రీస్తుని పోలి మరి మారాలి అనేటువంటి దాని విషయమే వారు ఏకీభవించారు. They didn't know who he was. ఆయన ఎవరై ఉన్నారనే విషయం మనకు తెలియలేదు. But they trusted God that he would be good because he is God's Christ. చూడండి, వారు దేవుని విశ్వసించినందువలన ఆయనే దేవుని క్రీస్తు అని చెప్పి వారు నమ్మారు. So in 2 Corinthians 15, 2 Corinthians 5, 2 కొరింథీ 5వ అధ్యాయము verse 15, 15వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 5:15. వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకుంటున్నాము. ఓకే. Okay, so if we don't live for self,
ఇక మీద మనము మన కోసమే జీవించకపోతే, then what about dead works? అలాగైతే నిర్జీవ క్రియల గురించి ఏమిటి? Most people's lives are filled with dead works. చూడండి, ఎక్కువ మంది ఆ యొక్క నిర్జీవ క్రియలు అందే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారు. Now John required to turn away from sin. యోహాను ఏం కోరాడంటే పాపం నుంచి మీరు తిరగండి అని చెప్పి వారిని కోరాడు. And they had to confess their sin before they were baptized. వారు బాప్తిజం పొందక ముందుగా వారు మారుమనసు పాపాలని నుంచి మారుమనసు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. But in New Testament, క్రొత్త నిబంధనలోనైతే we have different rules. మనకి క్రొత్త అంటే కొన్ని వ్యత్యాసమైనటువంటి ఆజ్ఞలు మనకు ఉన్నాయి. So we no longer live for self, but we do live for Jesus. చూడండి, ఇక మీద మన కోసం మనం జీవించక క్రీస్తు కోసం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. So how many dead works will we do if we live for Jesus? చూడండి, మనం యేసు కోసం జీవిస్తూ ఉన్న క్రమంలో మనం ఎన్ని నిర్జీవ క్రియలు అనుసరించి జీవిస్తాము? How many dead works did he do when he was here? భూమి మీద యేసు ఉన్నప్పుడు ఎన్ని నిర్జీవ క్రియలను చేశాడు ఆయన? If we're true disciples, what have we determined not to be involved in? చూడండి, మనం నిజమైనటువంటి శిష్యులమైతే దేనిలో నిజంగా సంబంధం కలిగి ఉండకుండా ఉండాలి? If we're true disciples, we determine to be in the image of Christ. చూడండి, మనం నిజమైనటువంటి శిష్యులమైతే మనం క్రీస్తు యొక్క శిష్యులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రీస్తు యొక్క స్వరూపంలో మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. Christ did not involve himself in dead works. చూడండి, క్రీస్తు ఆ యొక్క నిర్జీవ క్రియల్లో సంబంధం కలిగి లేడు. So that's what we determined to do. చూడండి, మనము కూడా అలాగే మరి నిర్ణయం చేసుకుని ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. So is that a good foundation? ఇది ఒక మంచి పునాదేనా? That is the foundation. అదే మంచి పునాదిగా ఉన్నది. And so Philippians the 3rd chapter, ఫిలిప్పీ 3వ అధ్యాయంలో తిప్పుకోండి, verses 6 through 8. 6 నుంచి 8 వచ్చాను. ఫిలిప్పీ 3, 6 నుంచి 8 వచ్చాను. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనింద్రుడై ఇంటిని. ఎన్నో అధ్యాయం చదువుతున్నా? ఫిలిప్పీ చదివారా బ్రదర్? స్క్రిప్చర్ ఏ కదా? Philippians 3, Okay. 6 to 8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. ఓకే. So how much did Paul give up in order to win Christ? చూడండి, క్రీస్తును సంపాదించుకున్నట్టు కోసము పౌలు ఎన్ని కార్యాలను వదిలిపెట్టాల్సి వచ్చింది? Did he qualify to be a disciple of Jesus? పౌలు యేసు యొక్క శిష్యుడిగా ఉండడానికి అర్హత కలిగినటువంటి వాడై ఉన్నాడా? Except a man lose all that he has, he can't be my disciple. చూడండి, యేసు చెప్పిన గుర్తుందా? తాను కలిగినటువంటివన్నిటిని వదిలిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. All suffer the loss of all things. చూడండి, పౌలు అన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. So he was qualified to follow Jesus. యేసును వెంబడించగలిగినట్లుగా అర్హత పొందినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. Now remember, that is the mind that we have. అదే మనసు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. Actually doing these things, we have to have the heart formed. చూడండి, మనం వీటిని చేసేటువంటి విషయంలో అలాంటి హృదయం మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. And we've seen Jesus' mind. యేసు యొక్క మనసు ఏమిటో మనం చూసాము. He said, I can of mine own self do nothing. నా అంతట నేనే ఏమీ చేయనేరను అని అన్నాడు. So if I have the mind of Christ, what do I say? నాకు క్రీస్తు యొక్క మనసు ఉన్నట్లయితే నేను కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? I can of mine own self do nothing. నా అంతట నేను ఏమి చేయలేను అని చెప్పి నేను కూడా చెప్పాల్సినటువంటి వాడిని ఉన్నా. I have to have authority from God before I do anything. నేను ఏదైనా చేయడానికి ముందుగా దేవుని యొక్క అధికారం నాకు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. So in John the 3rd chapter, యోహాను సువార్త 3వ అధ్యాయం తిప్పుకోండి, 22 to 24. 20 నుంచి 24 వచ్చాను. యోహాను 3, 20 నుంచి 24. దుష్కార్యం చేయ ప్రతి వాడు వెలుగును దేశించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నట్లు వెలుగునద్దకు రాడు.
చదవండి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిసమిచ్చుచూ ఉండెను. 24 వరకు. సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో ఉండలేదు. ఓకే. So why was he in Aenon? చూడండి, ఆయన ఐనోను అనేటి స్థలంలో ఎందుకున్నాడు? There was much water there. ఎందుకంటే అక్కడ ఎక్కువగా విస్తారమైన నీళ్లు ఉన్నాయని చెప్పబడి ఉంది. So if John sprinkled, would he need much water? చూడండి, యోహాను ఇలాగ నీళ్లు చిలకరించి బాప్తిసం ఇచ్చినట్లయితే ఆయనకి ఎక్కువ నీళ్ళు అవసరమా? And of course he wouldn't. Baptism was by immersion for John. లేదు, బాప్తిసం అనేటువంటిది యోహాను యొక్క బాప్తిసం అనేది నీటిలో ముంచబడుట బాప్తిసం అయినది అనేది మనం చూస్తున్నాము. Same as Jesus' baptism. అదేవిధంగా యేసు యొక్క బాప్తిసం కూడా ఉన్నది. And we've already seen twice that it's for remission of sins. 2 సార్లు మనం చూసాము పాప క్షమాపణ నిమిత్తం చేసేదిగా ఉన్నదని చెప్పి. And we've seen in Acts 2:38 Jesus' baptism is the same. చూడండి, అపోస్తుల కార్యం 2:38లో యేసు యొక్క బాప్తిసం కూడా అలాగే, అంటే యోహాను బాప్తిసం లాగానే ఉన్నది. Okay, so that's where the similarity stops. అక్కడే ఆ యొక్క బాప్తిసం అనేది, పోలికలు అనేది ఆగిపోయాయి. So different repentance, and now we'll see a very different baptism. చూడండి, వ్యత్యాసమైనటువంటి మార్మన్సు అని చెప్పి వచ్చినప్పుడు వ్యత్యాసమైనటువంటి బాప్తిసం కూడా మనం చూస్తున్నాం. Okay, we've seen in Acts 19. ఇప్పుడు అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. Here are people that are baptized with John's baptism. ఇక్కడ ఉన్నటువంటి వారు యోహాను యొక్క బాప్తిసం పొందినటువంటి వారై ఉన్నారు ముందుగా. Then when they heard about Jesus being the Christ, ఎప్పుడైతే యేసు క్రీస్తు ఉన్నాడని చెప్పి వారు నమ్మారో ఆ తర్వాత then they were baptized in Jesus' authority. వారు యేసు యొక్క అధికారంలో బాప్తిసం పొందారు. Okay, so the two baptisms are not the same after the cross. సిలువ వేయబడిన తర్వాత యోహాను యొక్క బాప్తిసము, యేసు యొక్క బాప్తిసము రెండు సమానం కాదు. Okay, we see another great difference in the two baptisms in Romans 6. రోమా 6వ అధ్యాయంలో ఈ రెండు బాప్తిసాలకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Let's read verses 4 to 6. రోమా 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుద్ధము. ఏమనగా మనమికనో పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఓకే. So who are we? What do we bury in verse 4? 4వ వచనంలో దేనితో మనం సమాధి చేయబడ్డాము? We bury the old man. మనం మన ప్రాచీన స్వభావమును సమాధి చేశాం. How did the old man die in verse 6? 6వ వచనంలో ఆ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగ చనిపోయింది చూడండి. He was crucified. ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. And whose crucifixion was he in the likeness of? చూడండి, ఎవరి యొక్క సిలువ వేయబడి ఎవరి యొక్క అంటే ఎవరు సిలువ వేయబడిన దాంతో పోలిక కలిగి ఉన్నాం మనం. So just like Jesus was crucified, our old man is crucified. చూడండి, గమనించండి క్లియర్గా. యేసు ఏ విధంగా ప్రాచీన స్వభావంలో ప్రాచీన శరీరంలో సిలువ వేయబడ్డాడో మనము కూడా అదే పోలి ప్రాచీన స్వభావాన్ని క్రియలను మనం సిలువ వేసి ఉన్నాం. అంటే So why does the old man need to be crucified in verse 6? 6వ వచనంలో యొక్క ప్రాచీన స్వభావం ఎందుకు సిలువ వేయబడాలి? So the body of sin might be destroyed. ఎందుకంటే పాప శరీరము అనేది నిరర్ధకం కావాలని ఉద్దేశం కోసం. So then what would happen if the body of sin is destroyed? చూడండి, ఈ పాప శరీరము నిరర్ధకమైనట్లయితే ఏం జరుగుతున్నది? We won't sin. మనం పాపం చేయము. Well, this destruction here is not destroyed in the sense of so it doesn't exist. చూడండి, ఈ యొక్క నాశనము నిరర్ధకం అనేది ఇకమేట ఉండదన్నమాట.
is destroyed in the sense that it is brought to doing nothing. చూడండి, అక్కడ నిరర్ధకము అని అంటే అర్థం ఏంటంటే ఇక మీద దాంట్లో ఏమీ లేదు, విలువ లేదని అర్థం అన్నమాట. So if the body of sin is idle doing nothing, how many times will it sin? చూడండి, ఈ యొక్క శరీరం ఉంది, నిరర్ధకమైంది, దాంట్లో కదలిక లేదు, ఏమి లేదు, ఎన్నిసార్లు పాపం చేసింది? And that's 2673 in the Greek. అది ఆ యొక్క నిరర్ధకం అనే పదము 2673. 2673 ఆ యొక్క స్ట్రాంగ్స్లో ఒక నివగంటు నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు. And is to be entirely idle. అది పూర్తిగా నిరర్ధకము అంటే కదలిక లేకుండా ఉన్నది అని అర్థం. Okay, Romans 6:11. ఇప్పుడు రోమా 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, How is the old man dead? ఈ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగో మృతమై ఉన్నది, అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. So reckon yourselves dead to sin. చూడండి, మిమ్మును మీరే మృతులుగాను ఎంచుకోండి అంటున్నాడు. So why do we crucify the old man? అలాగైతే మన ప్రాచీన స్వభావంలో ఎందుకు సిలువ వేయబడి ఉన్నాము? So we won't sin. ఇక మీద మనం పాపం చేయకుండా ఉండునట్లు. Okay, then after he's buried, then what happens? ఆయన సమాధి చేయబడిన తర్వాత ఏం జరుగుతున్నది? Well, question. ప్రశ్న. We're comparing John's baptism to Jesus' baptism. ఇప్పుడు యోహాను యొక్క బాప్తిసాన్ని యేసు యొక్క బాప్తిసంతో మనం పోలిక చేసి చూస్తున్నాము. Could anybody be crucified with Jesus in John's baptism? బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైనా యేసుతో పాటు సిలువ వేయబడి ఉన్నారా? Romans 6:6. రోమా 6:6 చూడండి. Are we just crucified, or is the old man crucified with Jesus? ఒక నిమిషం. Sorry brother, repeat. Small brother. Go ahead. Question? Sir. Not question. The student tried to read the scripture. I see. Okay. 6వ వచనం చదవండి. అదే ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఓకే. So what do you read? Romans 6:6. Okay. So who are we crucified with in that verse? ఈ వచనంలో చూడండి, గమనించండి, ఎవరితో మనం సిలువ వేయబడ్డామండి? Now John could have baptized people who had been crucified. చూడండి, ఎవరైతే మరి సిలువ వేయబడ్డారో వారిని ఒకవేళ యోహాను బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు. But how could they be crucified with Christ before Christ was crucified? చూడండి, ఎవరైనా కూడా యేసు అసలు సిలువలో వేయబడక ముందే ఎలాగ యేసుతో పాటు వారు సిలువ వేయబడతారు? Then Romans 6:4. రోమా 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఓకే. So who are we buried with in verse 4? 4వ వచనంలో ఎవరితో పాటు మనము సమాధి చేయబడి ఉన్నాము, పాతి పెట్టబడి ఉన్నాము? Could John baptize people who had been buried with Christ? చూడండి, యేసుతో పాటు సిలువ వేయబడినట్టు వారిని అంటే పాతి పెట్టబడినట్టు వారిని యోహాను బాప్తిసం ఇవ్వగలడా? How could anybody be buried with Christ in baptism before Christ was buried? అసలు క్రీస్తే సమాధి చేయబడక ముందు ఎవరైనా ఎలాగో ఆయనతో పాటు సమాధి చేయబడతారు? So is there any difference between the two baptisms? అలాగైనచో యేసు యొక్క బాప్తిసానికి యోహాను యొక్క బాప్తిసానికి మధ్యలో తేడా ఏమైనా ఉన్నదా? Okay, a third difference. 3వ తేడా చూడండి. Verse 4, let's read it one more time. మరొకసారి 4వ వచనం చదువుదామండి. చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఓకే. Okay, so who are we buried with in that verse? ఈ వచనంలో ఎవరితో పాటు
మనము పాతి పెట్టబడ్డాము. And who are we raised with in that verse? అదే వచనంలో ఎవరితో పాటు మనం లేపబడుతున్నాము. But he doesn't tell us in that verse who we are raised with. ఎవరితో మనం లేపబడుచున్నాము అనేది ఆ వచనం చెప్పలేదు. But in Colossians 2, he does tell us who we are raised with. కొలస్సీ 2వ అధ్యాయంలో ఎవరితో మనం లేపబడుచున్నాము అనే విషయం చెప్తున్నాడు. చూడండి. Let's read verse 12, Colossians 2:12. కొలస్సీ 2:12 చదవండి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. Okay, so again he says those who are baptized with Jesus' baptism are buried with Jesus. యేసుతో పాటు బాప్తిసం పొందిన వారు యేసుతో పాటు లేచి ఉన్నారు అని చెప్తున్నాడు. Then who are we raised with in verse 12? 12వ వచనంలో ఎవరితో పాటు కూడా మనం లేచాము. He says, wherein also you are risen with him. చూడండి అక్కడ ఏం చెప్తున్నా అంటే ఆయనతో కూడా మీరు లేచితిరి అంటున్నాడు. అదే వచనం. So are we born from the dead? అలాగైతే మనం మృతుల్లో నుంచి జన్మించామా? Okay, in Colossians 1, కొలస్సీ 1వ అధ్యాయం తిప్పుకోండి. let's read 15 to 18. 15వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందునని భూమి మీదనని దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆదేయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఓకే. Okay, so in verse 15, ఈ 15వ వచనం చూడండి. he's the firstborn of every creature. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని చెప్పబడింది. I thought Cain was the firstborn. నేనేమనుకుంటున్నా అంటే కయ్యూని మొట్టమొదటిగా జన్మించినటువంటి వాడని చెప్పి నేను అనుకుంటున్నాను. Adam and Eve were created. ఆదాము అవ్వలేమో సృష్టించబడ్డారు. But Cain was the first one to be born. అయితే జన్మించినటువంటి వారిలో కయ్యూని మొదటోడు కదా. Then how is Jesus the firstborn of మరి every ఇక్కడ creature? యేసు ఆది సంభూతుడు లేదా మొదట పుట్టిన వాడని ఎలా చెప్తున్నాడు? And verse 18 explains that. 18వ వచనం అనేది దాన్ని వివరిస్తున్నది. He's the firstborn from the dead. ఆయన మృతులలో నుండి లేచుట్లో మొదట పుట్టినవాడు లేదా మొదట ఆది సంభూతుడు అని చెప్పబడింది. So when Jesus was resurrected, was it a resurrection only or was it a birth? చూడండి, యేసు పునరుత్థానుడయ్యాడు అని అంటే అది పునరుత్థానం మాత్రమేనా లేక ఆయన మృతుల్లో నుంచి జన్మించాడా? జన్మ కూడా అయి ఉన్నదా? Jesus is the only one born of the flesh. చూడండి, యేసు శరీరంలో ఒకవేళ జన్మించినటువంటి వాడైతే he's the only one born of God in the flesh. అప్పుడు అందరూ కూడా శరీరంలో దేవుని వల్ల జన్మించినటువంటి వారు అవుతారు. But what about this spiritual birth? ఈ యొక్క ఆత్మ సంబంధమైన జన్మను గురించి ఏమిటండి? So what is the resurrection described as? అలాగైతే ఈ యొక్క మృతుల పునరుత్థానం అనేది ఏమని వర్ణించబడుతున్నది? It's a birth. జన్మ అని చెప్పి చూపిస్తారు. Romans 8 teaches the same thing. రోమా 8వ అధ్యాయం అనేది అదే విషయాన్ని చెప్తున్నది. Let's read 28, 29. రోమా 8వ అధ్యాయం 28, 29 వచ్చిన చూడండి. రోమా 8, 28, 29 వచ్చిన. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఓకే. So who else is going to be born from the dead? చూడండి, ఎవరు కూడా
మృతుల నుంచి లేపబడి ఉన్నారు? He says Jesus is the firstborn among many brethren. అనేక సహోదరులలో యేసు ఆది సంభూతుడు లేదా మొదట పుట్టినవాడు అని చెప్తున్నాడు. So was Jesus just raised from the dead, or was he born from the dead? యేసు మృతుల్లో నుంచి లేపబడటం మాత్రమే జరిగిందా, లేదా మృతుల్లో నుంచి జన్మించడం కూడా జరిగిందా? When you're born, you come forth with an old body. మీరు జన్మించారనుకోండి, జన్మలో పుట్టినప్పుడు మీరు పాత శరీరంతో పుడతారా? But if you're born, you come forth with a new body. లేదు, మీరు జన్మించేటప్పుడు ఎలాగ జన్మిస్తారంటే కొత్త శరీరంతో మీరు జన్మిస్తారు. So if we're buried with Christ, మనం క్రీస్తుతో పాటు పాతి పెట్టబడిన వారమైతే, and then we're raised in the likeness of his resurrection, యేసు యొక్క పునరుత్థానాన్ని పోలి మనము పునరుత్థానం అవుతూ ఉంటున్నాడు. are we? వాస్తవమేనా? Let's read Romans 6 verse 5. రోమ 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉందుము. Okay, so if we've been planted in the likeness of his death, చూడండి, మనం యేసు యొక్క సాదృశ్యమందు పాతి పెట్టబడినటువంటి వారమైతే, ఐక్యం గల వారమైతే, what's the promise? వాగ్దానం ఏంటి? We'll be also raised in the likeness of his resurrection. ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉంటాము. So if we're like him in the resurrection, what are we like? చూడండి, పునరుత్థానంలో ఆయన్ని పోలి ఉంటాము అంటే ఎలా ఉంటాము? Now he's talking to Romans here. సారీ, He's speaking to the Roman brethren here. ఇక్కడ రోమా సంఘస్థులతో మాట్లాడుతున్నాడు ఆయన. They've already been crucified with him and buried. చూడండి, వారు ముందుగానే ఆయనతో పాటు పాతి పెట్టబడ్డారు, తిరిగి ఆయనతో పాటు లేచారు. So they're also born from the dead. అలాగే మృతుల్లో నుంచి కూడా లేపబడబోతున్నారు. But this is future tense. ఇది మృతుల్లో నుంచి లేపబడబోతారు అనేది భవిష్యత్ కాలం చూస్తున్నది. So this is referring in verse 5 to the eternal resurrection. చూడండి, 5వ వచనంలో ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉందుమని భవిష్యత్తు చెప్తున్నాడు కదా. ఇది భవిష్యత్ కాలం గురించి చెప్తున్నట్టు 5వ వచనం. And we know in Philippians 3 we'll have a body just like his. చూడండి, ఆయన ఏ విధమైన శరీరాన్ని కలిగి ఉంటాడో అదే విధమైన శరీరాన్ని మనం కూడా ఆ దినాన్ని కలిగి ఉంటాం. So was anybody born from John the Baptist's baptism? యోహాను బాప్తిసం ఉందో చూసారా, దాంట్లో ఎవరైనా జన్మించారా? So it's not possible for John's baptism to be crucified with Christ, buried with Christ, and resurrected with him. చూడండి, యోహాను యొక్క బాప్తిసంలో యేసుతో పాటు సిలువ వేయబడి యేసుతో పాటు మృతుల్లో నుంచి లేపబడటం అనేది జరగదు. So what are we born into when we're born with Christ? మనము క్రీస్తుతో పాటు జన్మిస్తున్నామంటే అప్పుడు దేనితో పాటు మనం జన్మిస్తున్నాము? అక్కడ నీటిలో John 3 యోహాను సువార్త 3వ అధ్యాయం తిప్పుకోండి, verse 5. 5వ వచనం. యోహాను 3:5. యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, Can we enter the kingdom of God? మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలమా? అవచనం చూడండి. And Jesus said the kingdom will come in the lifetime of some of these people standing here. యేసు చెప్పింది గుర్తుందా? ఇక్కడ నిల్చున్నటువంటి వారిలో కొందరు చూస్తుండగానే దేవుని రాజ్యం వస్తుందని చెప్పాడు, గుర్తుందా? So the kingdom did come in their lifetime. వారు జీవించి ఉన్నటువంటి కాలంలోనే రాజ్యం అనేది వచ్చింది. And how do we get into the kingdom? మరి ఆ రాజ్యంలోకి మనం ఎలాగ ప్రవేశిస్తున్నాము? How did you get into India? మీరు ఎలాగ ఇండియా పౌరుడుగా అయ్యారు? I think you were born. మీరు ఇక్కడ జన్మించినందు వలన ఇండియా పౌరులు అని చెప్పబడుతున్నారు. How do we get into God's kingdom? అలాగే దేవుని యొక్క రాజ్యంలో మీరు ఎలాగ ప్రవేశిస్తున్నారు? We have to be born of water and the Spirit. ఆత్మ మూలంగాను నీటి మూలంగాను అక్కడ జన్మించి తీరాలి మనం.
So, what is the difference between the kingdom of Christ and the body of Christ? క్రీస్తు యొక్క శరీరమునకును దేవుని యొక్క రాజ్యమునకును ఏంటి తేడా? 1 Corinthians 12, మొదటి కొరింథీ 12వ అధ్యాయం తిప్పుకోండి, verse 13. 13వ వచనం. మొదటి కొరింథీ 12:13 వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఓకే, చాలు. So, how do we get into the body of Christ? క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం ఎలాగూ ప్రవేశించాము? He says, by one Spirit are we all baptized into one body. చూడండి, ఒక్క ఆత్మ యందే ఒక్క శరీరంలోనికి మనందరం కూడా బాప్తిసము పొందాము అని అంటున్నాడు. So, how do we get into the kingdom? అలాగైతే రాజ్యంలోనికి ఎలాగ మనము ప్రవేశించి ఉన్నాము? We're born into it. ఆ రాజ్యంలో మనం జన్మించడం ద్వారా దాంట్లో ప్రవేశించాము. The same people in Christ's kingdom are in Christ's body. చూడండి, క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించి ఉన్నారు. How do we get into the body here? శరీరంలోనికి ఇక్కడ ఎలాగ మనం ప్రవేశిస్తున్నాము? It's the same way. అదే ఒకే విధం అన్నమాట. We're baptized into the one body. మనం ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందడం ద్వారా దాంట్లో ప్రవేశిస్తున్నాము. And Ephesians 1, ఎఫెసీ 1వ అధ్యాయము 22 and 23. 22, No, 22 21, 22. 21, 22 వచనం. సమస్తమైన ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఓకే, So in verse 22, he's head over the church. చూడండి, అక్కడ సంగమును పైన ఆయన శిరస్సుగా ఉన్నాడు అని చెప్పి మనం 22వ వచనంలో చూస్తాం. Then verse 23, what is the church? అప్పుడు 23వ వచనంలో సంఘం అనేది ఏమైనది? That's his spiritual body. అది ఆయన యొక్క ఆత్మ సంబంధమైన శరీరమై ఉన్నది. Let's read it. చదువు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఓకే, So what are we baptized into? మనం దేనిలోనికి బాప్తిసం పొందాము? We're baptized into the one body. మనం ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందాము. We're baptized into the kingdom. మనం రాజ్యంలోనికి బాప్తిసం పొందాము. And the body is the same as the church. చూడండి, శరీరం అనేది సంఘము ఎలాగైతే సంఘము ఉన్నదో అలాగే శరీరం కూడా ఏకమైనది. So how do we get to be part of Jesus' church? మనం యేసు యొక్క సంఘంలోనికి ఎలాగ ప్రవేశించున్నాము? And then Romans, the 6th chapter, రోమా 6వ అధ్యాయానికి మరొకసారి తిప్పుకోండి, verse 3. 3వ వచనం. రోమా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? ఓకే, So how do we get into Christ? మనం ఎలాగ క్రీస్తులోనికి ప్రవేశించున్నాము? The same way we get into his body. ఎలాగైతే మనం శరీరంలోనికి ప్రవేశించామో అలాగే The same way we get into his kingdom. ఎలాగైతే ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశించామో అలాగే. So are all these scriptures true? ఈ లేఖనాలన్నీ కూడా వాస్తవమై ఉన్నాయా? So why do the denominations not baptize much? చూడండి, ఈ యొక్క మత్స్యాగల వారు ఎందుకు బాప్తిసం ఇవ్వట్లేదు ఎక్కువ? They don't understand the significance of baptism. బాప్తిసం అంటే అర్థం ఏంటి లేదా సూచనలు ఏంటి అనేది వారికి అర్థం కాలే. And if they don't know the one church, ఒకే సంఘం ఉన్నది అనే విషయం వారికి తెలియకపోతే, they don't know the one body, ఒకే శరీరం ఉన్నదని చెప్పి వారికి తెలియకపోతే, if they don't believe the kingdom is here, రాజ్యం ఇక్కడ ఉన్నదనే విషయం వారు నమ్మకపోతే, if they don't believe we're buried with Christ, వారు క్రీస్తుతో పాటు పాతిపెట్టబడ్డారనే విషయం తెలియకపోతే, if they don't believe that we're
crucified with Christ, క్రీస్తుతో పాటు మనం పాతి పెట్టబడ్డాము అనే విషయం సెలవేయబడ్డామని తెలియకపోతే, and if they don't believe we're raised with Christ, మనం క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నాము అనే విషయం వారు నమ్మకపోతే, then why would they be baptized? వారు ఎందుకు బాప్తిసం పొందాలా? But if we understand, మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, then we understand that when we're baptized, that we're first crucified with Jesus. మనము బాప్తిసం పొందినప్పుడు మొదట క్రీస్తుతో పాటే మనం సిలువేయబడుతున్నాం అనే విషయం మనం అర్థం చేసుకున్నాము. We agree not to live for self. ఇక మీద మనము మన కోసం జీవించము అని చెప్పి మనం అంగీకరించినట్లయితే, buried with him by baptism. బాప్తిసం వలన ఆయనతో పాటు మనము పాతి పెట్టబడ్డాము. We're burying the old man. మన ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టాము. And then the new man is born. ఆ తర్వాత నూతన స్వభావం అనేది జన్మించాడు. Raised in the likeness of his resurrection. ఆయన యొక్క పునరుత్థానాన్ని పోలి మనం లేపబడుతున్నాము. He was born from the dead and we are also. ఆయన మృతుల నుంచి ఎలాగైతే జన్మించాడో మనము అలాగే జన్మిస్తున్నాం. So why would Satan cause men to be blind concerning baptism? బాప్తిసం అనే విషయమై మనుషుల్ని సాతానుడు ఎందుకు గుడ్డివారినిగా చేస్తున్నాడు? Because that's how we come into God's family. ఆ విధంగానే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నామనే దాన్ని బట్టి అతను మనల్ని గుడ్డితనం చేస్తున్నాడు. క్వశ్చన్ Okay. అడగ. బాప్తిసం పొందినాం సార్. బాప్తిసం పొందినట్లయితే నూతన జన్మ వచ్చినట్లయినా కొత్తగా జన్మించిన వాడు పరలోక రాజ్యం అన్నారు కదా. ఆ నూతన తిరిగి జన్మం కూడా వచ్చినట్టుగా బాప్తిసంతో పాటు నూతన జన్మము ప్లస్ తిరిగి జన్మం వచ్చినట్టుగా బాప్తిసం తీసుకుంటే, when we baptized, will we get newness of life and also born again. Two kinds of points do we fulfill or acquire. Okay, read John 3 verse 5. యోహాను 3:5 వచ్చింది కదా. యోహాను 3:5. ఒకడు యేసు ఇట్లనేను రత్నరాజు 3:5 చదువు. యేసు ఇట్లనేను ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఏడు రాజ్యంలో ప్రవేశించలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఓకే. Okay, so what happens when we are baptized in verse 5? 5వ వచనంలో మనం బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. How do we get into the kingdom? రాజ్యంలోనికి మనం ఎలాగ ప్రవేశిస్తున్నాము? We're born. మనం జన్మించడం ద్వారా. So how are we born? మనం ఎలాగ జన్మిస్తున్నాము? We're born of water and the Spirit. నీటి మూలంగానే ఆత్మ మూలంగా జన్మిస్తున్నాం ఇక్కడ. So how are we born of water and the Spirit? ఇప్పుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎలాగ మనం జన్మిస్తున్నాము? How do we get into the body of Christ? క్రీస్తు యొక్క శరీరంలోనికి ఎలాగ మనం ప్రవేశిస్తున్నాము? క్రీస్తు శరీరంలోనికి ఎలాగ ప్రవేశిస్తున్నాం? Baptism into his body. So are we born into that body? మనం ఆ యొక్క శరీరంలోనికి జన్మిస్తున్నామా? Well, that's not what the language that God uses. దేవుడు ఉపయోగించిన భాష అది కాదు. In verse 18, how do we get into the body? చూడండి, ఆ యొక్క 18వ వచనంలో ఆ యొక్క శరీరంలోనికి ఎలాగో మనం ప్రవేశిస్తున్నాము. Which verse, brother? Is it 18? Which chapter? 1 Corinthians 12:18. మొదటి కొరింథీ 12:18 అండి. మొదటి కొరింథీ 12:18. దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను. అవన్నీ ఒక శరీరం అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకమైనను శరీరం ఒకటి. చాలు. So how do we get into the body? ఆ యొక్క శరీరంలోనికి మనం ఎలాగో ప్రవేశిస్తున్నాము?
18వ వచనంలో వేరే చిత్త ప్రకారం పెడుతున్నాడు. అకార్డింగ్ టు గాడ్స్ విల్ గాడ్ ఈజ్ పుట్టింగ్ everyone into his Christ's body. Okay, so we don't walk into the body, God puts us in. చూడండి, మనము ఆ యొక్క శరీరంలో ప్రవేశించట్లే, యేసు దేవుడే తీసుకుపోయి అక్కడ పెడుతున్నాడు మనం. Verse 13. 15వ వచనము. అయితే When does God put us in the body? విచ్ వర్స్ మీద 15 13. 13వ వచనం. ఇన్వెస్ట్ ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ అయిందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఓకే. So how do we get into the body of Christ? క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం ఎలాగ ప్రవేశిస్తున్నాము? ఇక్కడ ఎలా ప్రవేశిస్తున్నాం? ఒక శరీరం అదే ఎలాగని అంటున్నాడు, బాప్తిసం. త్రూ ద బ్యాప్టిజం. So when then does God put us in the body? ఎప్పుడు మనం దేశపోయి శరీరంలో ఉంచుతున్నాడు దేవుడు? ఎప్పుడు దేవుడు మనల్ని శరీరంలో ఉంచుతున్నాడు అని ప్రశ్న. శరీరంతో ఉంచుతున్నాడు. ఎప్పుడు ఉంచుతున్నాడు అని అడుగుతున్నాడు. ఉంచడం కాదు, ఉంచడం. శరీరంతో ఇప్పుడు ఉంచుతున్నాడు. అది నూతన జీవం అని అనుకున్నాను. when we baptized says. Okay, and when we're baptized in Romans 6:6. రోమా 6:6లో మనం బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. రోమా 6:6. Who are we baptized into? ఎవరిలోనికి మనం బాప్తిజం పొందుతున్నాము? చదవండి. ఏమనగా మనకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవాలని మెరుగుదుము. ఓకే, చనిపోయిన వాడు పాపము చాలండి. ఓకే, So how do we get into Christ? ఎలాగూ మనం క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నాము? Well, Christ is the head of the body. చూడండి, క్రీస్తు శరీరంలోకి శిరస్సు అండి. How do we get into the body? ఆ యొక్క శరీరంలోనికి మనం ఎలాగ ప్రవేశిస్తున్నాము? ఎలాగ ప్రవేశిస్తున్నాం? బ్యాప్టిజం, త్రూ ద బ్యాప్టిజం. Okay, so what happens if we're buried with Christ in verse 4? 4వ వచనంలో మనం క్రీస్తుతో పాటు పాతి పెట్టబడితే ఏమవుతుంది చూడండి. నాలుగో వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును ఆ నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఓకే, చాలు. ఓకే, So if we're buried in baptism, మనము బాప్తిసంలో పాతి పెట్టబడితే and that's in the likeness of his death, అది ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యం అందు కూడా అవుతున్నది. so then what happens when we come up out of the water? చూడండి, మనం ఆయన యొక్క మరి నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? We rise in a new life. చూడండి, మనం నూతన జీవం కలిగినటువంటి వారమే నడుచుకుంటున్నాము అంటున్నాడు. When you were risen in a new life, you were born. మీరు నూతన జీవం కలిగినటువంటి వారుగా లేపడ్డారంటే మీకు కొత్త జీవం ఉంది అని అర్థం. What happens when we're risen in a new life? మనం నూతన జీవం కలిగినటువంటి వారమే మనం లేపబడితే ఏమవుతుంది? So what happens when we're born of water and spirit? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మిస్తే ఏమవుతుంది? నో ఆన్సర్. జన్మిస్తే ఏమవుతుంది అన్నాడు. నూతన జీవం వచ్చినట్లు. Yeah.
హ్యావింగ్ నీటి మూలంగా ఆత్మగా జన్మిస్తే ఏంటి అని అంటున్నారు. ఏమవుతున్నాను? దేవుని రాజ్యం ప్రవేశం. we will enter into the kingdom of God. Okay, so how do we enter the kingdom? Brother, sorry? How are we entered into the kingdom? మనం ఎలాగో రాజ్యంలో ప్రవేశిస్తున్నాము? Same verse. అదే వచనము. అదే వచనం చూడండి, మీకు అర్థమైంది కదా. నీటి మూలముగాను చదవండి, ఐదో వచనం. యోహాను 5:3-5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని. ఓకే బ్రదర్. So how do you get into this kingdom? రాజ్యంలోనికి ఎలాగ ప్రవేశిస్తున్నాం మనం అదే వచనం నుంచి? నీటి మూలంగా ఆత్మ జన్మించును. త్రూ ద స్పిరిట్ అండ్ వాటర్. We are born with the water and the spirit. Okay, so when you're born, what are you? మీరు జన్మించారనుకోండి, ఏమై ఉన్నారు మీరు? నూతన సృష్టి. We are the new creature. So how do we get into the kingdom in Colossians 1:13? కొలస్సీ 1:13లో మనం ఎలాగూ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాము? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఓకే. So when does God put us in this kingdom? ఎప్పుడు మనల్ని దేవుడు తన రాజ్యంలోనే ఉంచుతున్నాడు? What do you have to come out of first? మొట్టమొదట మీరు దేంట్లో నుంచి బయటికి రావాలి? లోకం నుండి. ఫ్రమ్ ద ఓల్డ్. In verse 13 he says the power of darkness. చూడండి, అక్కడ 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారం నుంచి అని అంటున్నాడు. So who has control of the power of darkness? అప్పుడు అంధకార సంబంధమైన అధికారంను ఎవరు తన స్వాధీనంలో పెట్టుకున్నారు? కుమారుని యొక్క రాజ్యం. ఎవరు తన స్వాధీనంలో ఉంచుకున్నారు? అపవాది. సీటెడ్. Okay, so we have to be freed from Satan's power. మనం సాతాను యొక్క అధికారం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. And how do we get free from that power? In 2 Timothy 2:24 and 26. 2 తిమోతి 2:24-26 వచనాల్లో ఆ సాతాను యొక్క అధికారం నుంచి ఎలాగ మనం బయటికి వస్తాము? చదవండి. 2:24-26. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మార్గం దయచేది. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడవాడక అందరేడులా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండవలెను. ఓకే. So how do we get free from Satan's captivity? సాతాను యొక్క ఊరిలో నుంచి మనం ఎలాగ తప్పించుకుంటాము? We acknowledge the truth. మనం సత్యాన్ని ఒప్పుకుంటున్నాము. And then we recover ourselves. అప్పుడు మనల్ని మనం తప్పించుకుంటున్నాం. So then when does God put us into Jesus' kingdom? యేసు యొక్క రాజ్యంలో దేవుడు ఎప్పుడు మనల్ని ఉంచుతున్నాడు? When we recover ourselves from the captivity. సాతాను యొక్క ఊరిలో నుంచి మనల్ని మనం తప్పించుకున్నప్పుడు దేవుడు తీసుకెళ్ళి యేసు యొక్క రాజ్యంలో ఉంచుతున్నాడు. Okay, we'll have to deal more with this tomorrow, Lord willing. ప్రభు చిత్తమైతే రేపు ఎక్కువగా మనం చూద్దాము. I have another class to get ready for. ఇంకో క్లాస్ ఉంది బ్రదర్, దానికి తరిగా సిద్ధపడాలి. Okay. So I'm going to let you go and y'all go ahead and pray. ఓకే బ్రదర్, మీరు అందరు ప్రార్థన చేయండి. Okay. బ్రదర్ వెళ్తున్నాడు. విశ్వరాజు ప్రార్థన.